రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో యువకులకు నిరుద్యోగ సమస్యలను తీర్చాలని అర్ధనగ్నంగా భారీ ఎత్తున ఈ ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో శంషాబాద్ ప్రాంతం మారంరోగిపోయింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదీష్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ రణధీర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్కా ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఏ ఒక్కరికి కూడా మరి ఏదైతే ఆశయాల కోసం నిర్ణయించుకున్నామో, ఏదైతే ఆశయాలు నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో ధర్నాలో పాల్గొనడానికి ఇక్కడికి వివిధ క్షేత్రాల నుంచి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ మేము ముఖ్యంగా ఇక్కడ ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నిరుద్యోగ భృతి అనేది అది ఒక హామీ. కేసీఆర్ ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఒక ఆయుధంగా వాడుకొని ఉన్న యావత్ రాష్ట్రంలో ఉన్న యావత్ యువతను మొత్తాన్ని మేల్కొల్పి వృత్తి కల్పిస్తా అని మాయమాటలు చెప్పి మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత కనీసం వృత్తి కల్పించడం కాదు కదా, ఆ పథకాన్ని ఒక్కసారి కూడా గుర్తు చేయడానికి కూడా ఆయన ముంగలికి తీసుకొస్తాడంటే ఆయన చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థికి 3016 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పి, అంటే వృత్తి ఇస్తా అని చెప్పి ఆ హామీని ఇప్పటి వరకు కూడా ఒక్కసారి ప్రజలకు కాదు ఆయన నోట్లకెళ్ళి కూడా మేము వినలేము. ఆయన గుర్తు చేయడానికే మా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు ఆయనకి ఇవన్నీ ఆయన చేసిన హామీలు ఆయనకే గుర్తు చేయడానికి కోసం మేము ఈ బీజేవైఎం ధర్నా కార్యక్రమంలో మా నిరసనను ఆయనకు తెలిపే విధంగా అవన్నీ ఈ ప్రోగ్రామ్ని ముంగలు తీసుకెళ్తున్నాం. కానీ మేము ఇంత శాంతియుతంగా ఇంత పెద్ద హైవేలా ఒక సైడ్కి అంటే క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు అందరం ఒక సైడ్లో కూర్చొని ఎయిర్పోర్ట్కి వెళ్ళే కానీ ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా సైడ్లో కూర్చొని మా కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తుంటే ఇంత దుర్మార్గంగా మా కార్యకర్తలను ఈడ్చుకుంటూ వ్యాన్లో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం, వాళ్ళ అధికారానికి వాళ్ళ పాలనకు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇది ఒక్క శంషాబాద్ మండలంలో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు యాదేశ్ అన్న గారి పిలుపు మేరకు ఇదే కార్యక్రమాన్ని పిఎస్ దాకా కూడా తీసుకెళ్తాం. మా అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ వదిలేదాకా అక్కడనే ఉండి ధర్నా చేసి ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ నిరుద్యోగ భృతి కేసీఆర్ గారికి తెలిసేదాకా ఇలాగే యువ మోర్చా తరపున ధర్నాలు కొనసాగుతుంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.